హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ టూరింగ్ బెల్స్. ఈ రోజు మనం నేచర్ లవర్స్ కి ఐ ఫీస్ట్ అయినటువంటి ఒక ప్లేస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆ ప్లేస్ ఏంటి కాదు, వయనాడ్. సో ఈ వయనాడ్కి మనం ఎలా వెళ్ళాలి, అక్కడ లొకేషన్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఏమేమి ఉన్నాయి అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మేము చేసిన కంటెంట్స్ కాకుండా మీకు ఏదైనా ఒక కొత్త టూర్ ప్లాన్ గురించి కావాలనుకుంటే కనుక ఆ ప్లేస్ ని మీ కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. దానికి సంబంధించి మేము టూర్ ప్లాన్ మీకోసం చేసి అప్లోడ్ చేస్తాం. సో కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం వయనాడ్కి రీచ్ అవ్వాలి అంటే మనకి రోడ్ వేస్ అయితే మనం డైరెక్ట్ బెంగళూరు కానీ మైసూర్ కానీ రీచ్ అయ్యి వయనాడ్ రావచ్చు. లేదు అనుకుంటే కనుక మేము ట్రైన్ లో కానీ ఫ్లైట్ లో కానీ రావాలి అనుకుంటే మనకి ఫ్లైట్ వచ్చేసరికి కాలికట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుంది. సో కాలికట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మనం వయనాడ్కి దగ్గరలో అవైలబిలిటీ బస్ అవైలబిలిటీ అనమాట. సో మనం ఆ ఫ్లైట్ కాదు ట్రైన్ లో రావాలి అనుకుంటే కనుక ట్రైన్ కూడా కోజికోడ్ రైల్వే స్టేషన్ ఉంటుంది. సో అక్కడికి ట్రైన్ బుక్ చేసుకొని అక్కడ నుంచి మనం వయనాడ్ రీచ్ అవ్వచ్చు. సో వయనాడ్ రీచ్ అయిన తర్వాత మనం అక్కడ చూడాల్సిన ప్లేసెస్ ఏంటి అంటే ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి వయనాడ్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఆర్ ముతుంగా వైల్డ్ లైఫ్ శాంచురీ అని కూడా పిలుస్తారు అనమాట దీన్ని. ఇక్కడ మనకి జీప్స్ లో మనకి ప్లేస్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి ఉంటది. సో ఇక్కడ మనం డైరెక్ట్ గా వైల్డ్ లైఫ్ గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మన జంతువులు దగ్గరగా తీసుకెళ్లి చూపిస్తారు. సో ఇది యానిమల్ లవర్స్ కానీ లేదంటే నేచర్ లవర్స్ కానీ వన్ ఆఫ్ ద ఐ ఫీస్ట్ అని చెప్పుకోవాలన్నమాట. సో ఈ ప్లేస్ మనం ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ బాణాసుర డ్యామ్ అండ్ బాణాసుర హిల్ అనమాట. సో ఈ బాణాసుర హిల్ ఏంటి అంటే ఇది ట్రెక్కింగ్ చేసుకోవడానికి చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్తారు. సో బాణాసుర డ్యామ్ ఏంటి అంటే ఇది ఇండియాలో ఉన్న సెకండ్ లార్జెస్ట్ డ్యామ్ అనమాట. ఈ డ్యామ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఈ డ్యామ్ దగ్గర మనకి వాటర్ రైడ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అనమాట. మనకి బోట్ రైడ్స్ ఉంటాయి. ప్లస్ అక్కడ చూడటానికి నేచర్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. సో ఈ ప్లేస్ మనం కవర్ చేసిన తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటంటే కురువా ఐలాండ్. ఈ కురువా ఐలాండ్ స్పెషాలిటీ అనేది ఒక థిక్ ఫారెస్ట్ లోపల వాటర్ ఉంటది అనమాట. సో ఇక్కడికి మనం మార్నింగ్ టైమ్ లో వెళ్తే మనం ఆల్మోస్ట్ 3-4 అయితే చీకటి పడిపోయినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే మనకి సన్లైట్ అంత రాదు లోపల ఫారెస్ట్ లోపలికి. సో ఎర్లీగా వెళ్ళి ఎర్లీగా వచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి. ఈ లోపల మనకి వాటర్ ఉంటది. ఇక్కడ బ్యాంబూ వాటర్ రైడ్ ఉంటది. అంటే బొంగులతో వాటితో బోట్స్ చేసి దాని మీద తీసుకెళ్తారు అనమాట. ఈ వాటర్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఎక్స్పీరియన్స్ చేయడానికి బ్యాంబూ బోట్ రైడ్. ఈ ఫారెస్ట్ కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఇది ఒక పిక్నిక్ స్పాట్ కూడా జనాలు వెళ్తుంటారు అనమాట. సో ఇక్కడికి ఈవినింగ్ టైమ్స్ లో ఏంటి అంటే ఆ వాటర్ దగ్గరికి ఏనుగులు అవి వచ్చి వాటర్ తాగుతుంటాయి అని చెప్తుంటారు. సో ఆ టైంలో మనం కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. సో ఈ ప్లేస్ చూసుకున్న తర్వాత నెక్స్ట్ స్పాట్ ఏంటంటే ఎడక్కల్ కేవ్స్ అనమాట. ఈ కేవ్స్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ కేవ్స్ అని చెప్తుంటారు. సో ఈ కేవ్స్ గోడల పైన మనకు పురాతనమైన స్క్రిప్ట్ కార్వ్ చేసి ఉంటది అనమాట. ఇది అన్ని చోట్ల ఉండదు, చాలా తక్కువ చోట్ల ఉంటది అనమాట ఇలాంటి ఏన్షియంట్ ప్లేసెస్. ఈ ప్లేస్ కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఈ ప్లేస్ మనం ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే నీలిమల వ్యూ పాయింట్. ఈ వ్యూ పాయింట్ ఏంటంటే మనం వయనాడ్కి రీచ్ అయ్యేటప్పుడు ఈ హిల్ స్టేషన్ కాబట్టి ఈ హిల్ స్టేషన్ కి మనకి పైన వ్యూ పాయింట్ నుంచి చూసినప్పుడు కింద మనకి రోడ్డు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా కనబడుతుంది. ఎలా అంటే ఈ రోడ్ షేప్ ఎలా ఉంటది అంటే మనకి హెయిర్ పిన్స్ ఉంటాయి కదా. సో ఆ పిన్స్ ఎలాగైతే షేప్స్ కర్వ్స్ లో ఉంటుందో సో ఈ రోడ్ కూడా అంతే కర్వ్స్ లో ఉండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. నేచర్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఒకసారి మీ వ్యూ పాయింట్ చూసిన తర్వాత ఇలాంటి వ్యూ పాయింట్ చాలా చోట్ల చూస్తుంటారు. ఆ వ్యూ పాయింట్ అంటే ఏముంటదిలే అని అనుకునే వాళ్ళ కోసం అయితే ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. ఇది చాలా డిఫరెంట్ గా ఉంటది, చాలా కొత్తగా ఉంటది. సో ఈ వ్యూ పాయింట్ చూసుకున్న తర్వాత మనకి ఇంకో స్పాట్ ఏంటి అంటే పుకోడా లేక్ అనమాట. సో ఇక్కడ ఈ లేక్ లో మనకి వాటర్ రైడ్స్ ఉంటాయి, ప్లస్ బోట్ రైడ్స్ ఉంటాయి. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్స్ ని కూడా మనం చూడొచ్చు అనమాట. లేదు మేము బోట్ రైడ్ ఏమి చేయాలంటే చుట్టుపక్కల మనకి వాకింగ్ చేసుకోవడానికి సైక్లింగ్ చేసుకోవడానికి ప్లేస్ ఉంటది. అది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటది అనమాట, చాలా ప్లెజెంట్ గా కూడా ఉంటది. సో ఈ లేక్ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి చాంబ్రా మౌంటైన్. ఈ మౌంటైన్ పైకి మనం 4 కిలోమీటర్స్ ట్రెక్ చేయాలన్నమాట. వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఈ వ్యూ పాయింట్ 4 కిలోమీటర్స్ ట్రెక్ చేయలేని వాళ్ళు అట్లీస్ట్ ఒక 3 కిలోమీటర్స్ అని మీరు ట్రెక్ చేస్తే అక్కడ ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఉంటది. అదేంటి అంటే హార్ట్ షేప్డ్ లేక్ అనమాట. సో ఇది నేచురల్ గా ఫామ్ అయింది. ఈ ప్లేస్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. నాకు తెలిసి మీరు ఆల్మోస్ట్ చాలా రీల్స్ చూస్తుంటారు కదా. సో ఈ లేక్ ని మీకు చాలా రీల్స్ లో కూడా చూపిస్తారనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. అది ఒక్కసారి మీరు ఎక్స్ప్లోర్ చేస్తే మీకే అర్థం అవుతుంది అనమాట. అది ఆ వ్యూ పాయింట్ మామూలుగా రీల్స్ లో చూస్తే అంత బ్యూటిఫుల్ గా ఉంది అంటే మనం లైవ్ గా ఎక్స్ప్లోర్ చేస్తే ఇంకెంత బ్యూటిఫుల్ గా ఉంటుందో మీరే ఊహించుకోండి. సో ఈ ప్లేస్ చూసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ వయనాడ్ హెరిటేజ్ మ్యూజియం అనమాట. సో అక్కడ ఆర్కిటెక్చర్ గానీ ఆ బ్యూటిఫుల్ ప్లేసెస్ గురించి ఎక్స్ప్లోర్ చేయడానికి ఈ మ్యూజియం లో చాలా బాగుంటది. ప్లస్ మనకి ఇక్కడ ఈ తిరిగి బోర్ కొడుతుంది అనుకుంటే కనుక మనకి ఇక్కడ E3 థీమ్ పార్క్ అని ఉంటది. సో ఇక్కడ వాటర్ రైడ్స్, అడ్వెంచర్ యాక్టివిటీస్, జిప్ లైన్ అలా మామూలుగా అంటే చాలా స్పోర్ట్స్ యాక్టివిటీస్ అన్ని ఉంటాయి. సో మన ఫ్యామిలీలో పిల్లలతో పాటు వాళ్ళతో వెళ్ళినప్పుడు కానీ లేదంటే ఫ్రెండ్స్ తో పాటు వెళ్ళి అడ్వెంచర్ చేయాలనుకునే వాళ్ళకైతే ఈ థీమ్ పార్క్ వన్ ఆఫ్ ద ప్రిఫర్డ్ ప్లేస్ అని నేను చెప్తాను. సో ఇక్కడ వెళ్ళి ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు. సో ఈ ప్లేస్ చూసుకున్న తర్వాత మనకి లాస్ట్ లో ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది, జైన్ టెంపుల్. ఈ టెంపుల్ ని గ్రానైట్ తో కన్స్ట్రక్ట్ చేశారనమాట. సో ఇక్కడ చాలా అంటే చాలా ప్లెజెంట్ గా ఉంటది, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఇక్కడ నేచర్ కూడా మనకి ఫోటోలు దిగడానికి కూడా ఒక పర్ఫెక్ట్ స్పాట్ అని చెప్పుకోవచ్చు.
సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఈ ఈ వయనాడ్ ట్రిప్ లో మనం మోస్ట్ ఎక్స్ప్లోర్ చేయడానికి మొత్తం నేచరే అన్నమాట. సో నేచర్ లవర్స్ కి అయితే ఇది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఇక్కడతో మన ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టూరింగ్ బెల్స్.